23 అధ్యాయం. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. సముద్రము దాడుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభం వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెలుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలగజేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలమున నుండిన పట్టణం ఇదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినది ఇదేనా? దాని వర్తకులు రాజ సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటంలనిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయనెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వ గనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చేయను ఉద్దేశించెను. తర్షీషు కుమారి, నీ దేశమునకు ఇక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపజేసెను. కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక, చెరపబడిన దాన, నీకికనూ సంతోషం ఉండదు. నీవు లేచి కిత్తీమునకు దాటిపోమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అష్షూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి ఉన్నారు. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉండునట్లు జరుగును. ఏమనగా, మరువబడిన వేశ్య సితారా తీసుకొని పట్టణంలో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము. అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరములు అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరల భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభం యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, దన్నిధిలో వేయబడదు. యెహోవా సన్నిధి నివసించి వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.